హాయ్ మమ్మ, నేను మీ షెఫీ ఎంబీఏ. సో ఆఫీస్కి వెళ్ళడానికి రెడీ అవుతున్నాను అనమాట. రెడీ అయ్యేసి చక్కగా బస్ స్టాండ్కి వెళ్ళిపోయాను. ఈరోజు అయితే ఎలాగోలా బస్సుని రీచ్ అయ్యాను. సో బాగా ఎంజాయ్ సీట్ దొరుకుతుందని చెప్పేసి కూర్చొని వెళ్దాంలే అనుకున్నాను. నీ ఏం చేద్దాం, మన టైం ఎప్పుడూ బ్యాడే కదా, సీట్ అయితే దొరకలేదు. సో నీళ్ళే ఎలాగోలా నిలబడి వెళ్ళిపోదాం అని చెప్పేసి వెళ్ళిపోయా. ఈ బస్సులో ఈరోజు మంచి ఫన్ ఏంటంటే, ఈరోజు ఆడవాళ్ళందరూ కొట్టుకుంటున్నారు అన్నమాట. అదే నాకు సీట్ ఇవ్వు, నాకు సీట్ ఇవ్వు అని చెప్పేసి కొట్లాడుకుంటున్నారు. ఎలాగో అలా కడపకైతే రీచ్ అయిపోయా. ఈ ఫన్నీ మూమెంట్స్ అన్ని చూసుకుంటూ. ఒకసారి ఈ ఏరియా ఏదో మీరు కామెంట్ చేయండి ఫ్రెండ్స్. చూడండి, కడపకి వెళ్ళిన తర్వాత అది నియర్లీ బస్ స్టాండ్ దగ్గరికి వెళ్ళిన తర్వాత మనకు సీట్ అయితే దొరికింది. సో ఒక 5 మినిట్స్ అన్నా కూర్చుందామని చెప్పేసి కూర్చున్నా. తర్వాత బస్ స్టాండ్లో దిగేసి ఇంకా మా ఫ్రెండ్ కోసం వెయిట్ చేసి ఎట్లానే బస్ స్టాండ్లో కూర్చొని ఉన్నాం అనమాట. తర్వాత మా ఫ్రెండ్ వచ్చి పికప్ చేసుకొని వాళ్ళ ఆఫీస్కి తీసుకెళ్ళాడు. తీసుకెళ్ళేసి వాళ్ళ ఆఫీస్లో వాళ్ళ టీం మెంబర్స్ని ఇంట్రడ్యూస్ చేశాడు అనమాట. తర్వాత ఏం చేసామంటే, కోటిరెడ్డి సర్కిల్ దగ్గరకు వచ్చేసి ఇక్కడ పీస్ మిఠాయి రవ్వ లడ్డు అమ్ముతుండే ఎలాగోలా తినేసాము. తర్వాత మన టైం గురించి మీకు తెలిసిందే కదా, మధ్యలో బండి ట్రబుల్ ఇచ్చింది. సో బండి కూడా మళ్ళీ తర్వాత రిపేర్ చేపిద్దామని ఈ షాప్ కాడికి వస్తే, ఈ షాప్ అయినా నాకు రాదు బాబు అని చెప్పేసి చెప్పాడు అనమాట. తర్వాత వేరే బండి తీసుకొని గిరన్న వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళాము. గిరిన వాళ్ళ ఇంట్లో ఏదో 5 మినిట్స్ వర్క్ ఉందని చెప్పి చూసుకునేసి చక్కగా హోటల్కి వచ్చేసాం అనమాట. ఇది నియర్ బస్ స్టాండ్ దగ్గర ఉంటుంది, ఓల్డ్ బస్ స్టాండ్ దగ్గర రాజధాని హోటల్. గత 25 yearsగా ఉందన్నమాట ఈ హోటల్. ఈ హోటల్లో చికెన్ బిర్యానీ ప్లస్ చికెన్ పకోడా మంచి టేస్ట్ ఉందన్నమాట. తర్వాత బిర్యానీ తర్వాత ఒక పరోటా, ఒక హాఫ్ బాయిల్ చెప్పాము. సో అది కూడా తినేసాము. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, మస్ట్ ట్రై అనమాట. సూపర్ ఉంది. తర్వాత బస్ స్టాండ్కి వెళ్ళిపోయా. బస్ స్టాండ్కి వెళ్ళిపోయి నా బైక్ అక్కడ పార్క్ చేసేసి తర్వాత రిటర్న్ బస్ ఎక్కాను అనమాట. రిటర్న్ బస్ ఎక్కిన తర్వాత ఇక్కడ ఇంటర్ కాలేజ్ పిల్లలు మనకు పరిచయం అయితే అయ్యారు. సో వాళ్ళు చాలా అంటే చాలా ఫన్నీగా ఉన్నారన్నమాట. వీళ్ళే ఆ పిల్లలు సూపర్ కామెడీ చేస్తున్నారన్నమాట. ఎంతైనా